స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మము నడిపించు దేవా నీ కృపలో మము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితం నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా
ఎంత ఉప్పనో నాలోనా, ఎంత చప్పుడో గుండెలోనా, చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా. నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా, ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా. ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనేనా, నింగిలో అలక్షతారలే. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా, నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా, సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా నచ్చిందమ్మా. చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి, చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది, ముత్యానికి ముస్తాబే చేసి, మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది.
రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ, పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా, వానలా వీణలా వాన వీణవాణిలా, గుండెలో పొంగిన కృష్ణవేణిలా, ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా. ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా. కాటుకే కన్నులా మారదా పగలిలా అర్ధరాత్రిలా, నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా, కలవరం గుండెలో కలత పూతలా, రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా, నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసినాడలా. ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా.
అదిరితే గుండె గిలగిలా అంతులేని అంతరిక్షమంత చూడకే అలా నీలమంత దాచిపెట్టి వాళ్ళు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా యావే ఊర్మిళ మూడు ముళ్ళ సాక్షి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగిలాగనే చూడనా నేల తల్లి సాక్షి నేను కాలు కందకుండా నిన్ను గుండె పరిచినే మోయనా చల్ల చల్లగాలినై నిన్ను సేదదీర్చనా ఊపిరల్లె నిండుకొని నిన్ను నడపనా అల్లుకొని వెచ్చగా నీతో ముచ్చటించనా ఉండనా వెంటనే నీడలా నగిరో నగినారో నగిరో నగినారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతలో నగిరో నగినారో నగిరో నగినారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో మూడు ముళ్ళ సాక్షి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగిలాగనే చూడనా వేల చుక్కలన్నీ తేను గాని కంట నీటి చుక్కరాలదంట మేడ మిద్దెలేవి లేవు గాని ఎండ సోకకుండా చూసుకుంటా కనురెప్పను నేనై నిన్నే కాస్తుంటా నా కన్నుల్లోనే నిను దాయనా కదిలా అన్నుదిలా నీ నీదానినంటూ ఉదిగా నీ ఎదలా నేను వంటూ నగిరో నగినారో నగిరో నగినారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతలో నగిరో నగినారో నగిరో నగినారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో మూడు ముళ్ళ సాక్షి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగిలాగనే చూడనా రావు అక్షరాలు లేదు చదువు నేను నేర్చుకున్న భాష నువ్వు కాదు లేదు అన్న మాట రాదు నేను మార్చుకున్న తోవ నువ్వు నా కలలకు మళ్ళీ ప్రాణం పోసావు నిన్ను వీడక ఉంటా నీ నీడలా కనకే నీ వెనకే నేనున్నాను జతగా కథకే మన కథకే రూపివ్వగా నగిరో నగినారో నగిరో నగినారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతలో నగిరో నగినారో నగిరో నగినారో నా నువ్వు నీ నేను మనమే ఒక నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిల్లా నాదిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిల్లా నాదిన్నా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా
కదా నీ వలన నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల వంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏ మాయో మరి ఏమో నరనరమో నైలున దాయే ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో మీ బ్రతుకులో పాపము కలతల మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో ప్రభు యేసు మాటలే పెదవిలో మాట
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు కార్యక్రమంలో మేము కొనసాగుతుండగా సహాయం దయచేయమని ప్రత్యేకంగా వాతావరణాన్ని అనుకూలపరచమని కరెంటును కూడా ఈ స్వాధీనం ఉంచుకుంటున్నాం. అయినా మరి వీళ్ళందరినీ కూడా ఈ స్వాధీనం ఉంచుకుంటున్నాం. ఎలాంటి అవరోధం ఆటంకం లేకుండా వివాహము ఘనమైంది, పరిశుద్ధమైందని ఈ లేఖన వాగ్దానం ద్వారా మాట్లాడుకుంటున్నదని తన సభ్యులకు సంఘములకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసయ్య ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వివాహ కార్యక్రమానికి మరి దైవ సేవకు ఇరువురి కలయిక దేవుని పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరంలో రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనే తమ పురుషులకు లోబడాలి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కారణమైనను మందమైనను అడుగులో ఏదైనా లేక పరిశుద్ధమైనను నిర్దోషమైనను మహిళల సంఘములను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో మొదటి స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకొని దాని వరకు తమ తాను అప్పగించుకుని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె
అయితే నేను క్రీస్తుల గురించి సంఘం గురించి చెప్తున్నాను. మిగతా మీలో ప్రతి పురుషుడు తనలోనే తన భార్యను ప్రేమించలేదు. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకోవాలి. దేవుడు నమ్మని పెళ్లి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూర్చోబెట్టారని కాదు, ఇది పరిశుద్ధ వివాహం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని వాక్యం చదువుతున్నది. ప్రభా, ఈ పరిశుద్ధ వివాహము మీకు మహిమకరంగా ఘనంగా జరగడానికి సహాయం చేయండి. అన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా, దయచేసి కొన్ని శవనస్తులు కూడా దేవుడి మనలోకి వచ్చిన తర్వాత క్రమాన్ని పాటించండి. మరి ఆ క్రమం మరి నేర్చుకోవట్లేదు. దయచేసి క్రమాన్ని పాటించండి. కథలు 2 చేతులకి దండం పెట్టినాను పిల్లలు కూడా. అయ్యా, ఒక 10 నిమిషాలు దేవుడి మందిరంలో మనుషులు లేనట్టుగానే ఉండాలి. దేవుని వాక్యం మాత్రమే వినపడాలి. ఇక్కడ 2 భాగాలు చదివారు. ఈ మొదటి భాగంలో ఆదికాండము 2వ అధ్యాయంలో సమస్తమును సృష్టించాడు. అన్ని సృష్టించాడు, కానీ అయినా దేవునికి ఒక్కటి మాత్రం మంచిగా లేదు. ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉండటము దేవునికి అది మంచిగా లేదు. అందును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు గాఢమును కలుగు చేసి ఆయన ప్రకటెంపులో ఒక ఎముకను తీసి ఆయన మాంసంలో కొంచెం మాంసం తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏం చేస్తాడంటే పాట పాడుతా ఉన్నాడు. ఏమని పాట పాడుతున్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నాది, అనగా నాది అని అర్థం. అందుబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఏమన్నాడంటే 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరముగా చెప్పాడు. మొదటి మాట ప్రభువే చెప్పాడు. ఏమని? తన భార్యను హత్తుకొనుము అని. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కూడా ఇదే మాట చెప్పారు. 2వ భాగంలో ఉంది కనుక భార్య భర్త విషయం చేయవలసినటువంటి లోబడి ఉండాలి. ప్రతి పురుషుడును తన భార్యను ప్రేమింపవలెను, భార్యకి తన భర్త భయం కలిగి ఉన్నట్లు చూసుకోవలను. భర్త విషయంలో భార్య లోబడాలి. 2వది భర్త అంటే భయం కలిగి ఎప్పుడు ఏమంటుంది లేదు. ఇప్పుడు ఆ వాడి డబ్బులు లేకపోతే ఆమె ఏం చేసినట్టే పక్కనే వెంటుకలు అంతా ఉంటారు, వెంటుకలు కొంటున్నారు. అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేసినట్టే ఆ పొడవాటి జరగబట్టి అక్కడికి వెళ్ళి తన ఇంట్లో అన్ని అతికించుకొని ఇంట్లో అమ్మేసి ఆ డబ్బులు పెట్టి భర్తకి ఆ వాచి తీసేది తీసుకొచ్చాడు. ఇప్పుడు భర్త కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు, నా భార్యకి ఏమి చెప్పు తీసుకెళ్ళివ్వాలని ఆలోచన చేస్తుంటే భర్తకి భార్య గర్భ గుర్తొచ్చేసింది. నా భార్యకి పొడవాటి జరు కాబట్టి మంచి గర్భంలో తీసుకెళ్ళాలని చెప్పేసి బంగారం కొట్టి వెళ్ళి గర్భంలో కొట్టడానికి వెళ్ళాడు. ఆయన కూడా డబ్బులు సరిగా లేకపోతే ఆయన చేతిలో ఉన్నటువంటి వాచి అమ్మి భార్యకి గర్భంలో కొన్నాడు. క్రిస్మస్ పండుగ రాగా వచ్చింది. ఇద్దరు ఎదురు పడ్డారు. ఇప్పుడు ఏం జరిగిందో మీరు చెప్పండి. ఎన్నో చెప్పండి, ఎన్నో చెప్పండి, అర్థంలో చెప్పండి. ఇప్పుడు భార్య భర్తకి ఏమన్నది చెప్పండి. భార్య భర్తకి ఏమన్నది? వాచికి శైలి అన్నది. భార్య భర్త ఏమన్నాడు? భార్యకి జడబలు కొన్నాడు. ఇప్పుడు జడమేమో భర్తకి వాచ్య శైలి అన్నది, ఆయన వాచ్యమేమో జడబలు కొన్నాడు. ఇప్పుడు ఏం చేసినట్టే వాచికి శైలి పెడదాం అంటేనేమో వాచ్య లేదు, జడబలు పెడదాం అంటేనేమో చేయాలి. అంటే వాళ్ళిద్దరు మధ్య ఉన్నారు ఏంటంటే ప్రేమ. భార్య మీద ప్రేమను బట్టి భర్త ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఏ త్యాగం చేశాడు? వాచి త్యాగం చేశాడు. భార్య మీద భర్త మీద ప్రేమను బట్టి భార్య ఏం త్యాగం చేసింది? జడ త్యాగం చేసింది. మరి మీరేం
ఉంది. ఈరోజు మా అమ్మ మా నాన్నగారు ఉన్నారు కాబట్టి మనసు వాళ్ళకి ఇద్దాము, సాఫ్ మనం వేసుకుందామండి అని అన్నాను. నా అవగాహన సాఫ్ మీద మాత్రం నేను పడతా, నాకు మనసే కావాలని అన్నాడు. అప్పుడు ఏమేమందంటే మా అమ్మ పెట్టింది కాదండి అని అన్నాను. ఏమనుంది? మా అమ్మ పెట్టి మనసే కదంటే సరే అట్లయితే మిమ్మల్ని పడుకోమని అన్నాను. వాళ్ళు వచ్చేవారు పడుకుంటున్నారు. ఇక పడుకోబోయేసరికి మనసు వాళ్ళతో చెప్పి మనసు ఉంది కానీ మంత్రాన్ని నవ్వాలి, మంత్రాన్ని నవ్వలేదు. త్యాగం ఏమంటే మంత్రాన్ని నవ్వలేదంటే మంచం మిమ్మల్ని అయితే నవ్వాలి, మా అమ్మలు కదా అని ఆయన చూసారా. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమలో కొంచెం తేడా వచ్చినట్టే సోదరులారా, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, ఏకాగ్రత ఉండదు. అయితే ఈ ప్రేమ అనేది కొంతకాలం ఉంటే కాదు, అది శాశ్వతకాలం ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటికి పునాది గట్టిగా ఉండాలంటే, తుఫాను వచ్చినా పడిపోకుండా ఉండాలంటే ఒక ఇంటికి పునాది అనేది ఎంత అవసరమో, దేశం అంత అవసరమో, భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా అంత అవసరము. మొదటి అనుభూతి. ఒకటి భార్యను ప్రేమించాలని అన్నాడు. రెండవది భార్యను పోషించాలి. ఈ దినాలతో ఉన్నారా, భార్యను ప్రేమిస్తూ తెలుస్తుంది కానీ భార్యను పోషిస్తుంది ఇలా. ఆమె కష్టపడాలి, ఆమె సంపాదించాలి. భార్య సంపాదన మీద ఆశపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది సోదరులారా భార్య సంపాదన మీద ఆశపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ పని గంటలు తిరుగుతాడు, మధ్యాహ్నం తిరుగుతాడు, లేకపోతే ఏదో చేస్తాడు. ఇంటికొచ్చేమో పోషించే వాళ్ళగా ప్రేమలు చెప్తా ఉంటారు. కాబట్టి భర్త తన భార్య మనుషులో ఉన్నటువంటి మూడు అనుభవాలు ఏంటంటే, ఒకటి భార్యను ప్రేమించాలి, రెండవది భార్యని పోషించాలి. నువ్వు ఎప్పుడైతే భార్యను ప్రేమిస్తావో, నువ్వు ఎప్పుడైతే భార్యను పోషిస్తావో తల్లిదండ్రులు కూడా మర్చిపోవాలి. భర్తను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండడానికి వీల్లేదు. భార్యని ప్రేమించే భర్తగా ఉండకపోతే, భార్యని పోషించే భర్తగా ఉండకపోతే తల్లిదండ్రులే జ్ఞాపకం చేసుకుంటా ఉంది. తల్లిదండ్రులు జ్ఞాపకం రాకుండా ఉండాలంటే భర్త సేవకున్నటువంటి మూడు అనుభవాలు ఒకటి భార్యని ప్రేమించాలి, రెండవది భార్యని పోషించాలి, మూడవది భార్యను హత్తుకోవాలి అని అన్నారు. ఇదే మాట ఆదికాండంలో మనం చూస్తాం. దేవుడు చెప్పాడు, మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏమని? భార్యను హత్తుకోవడము. ఈ ఎఫెసు పత్రికలోకి వచ్చేసరికి పౌలు గారికి చెబుతా ఉన్నాడు, నీ భార్యని నువ్వు హత్తుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాదు, అందంగా ఉన్నప్పుడే కాదు సహోదరులారా, పెళ్ళైన ప్రకృతిని కాదన్నమాట. పెళ్ళైన తర్వాత సహోదరులారా ఇద్దరు భార్య భర్తలు కలిసి వెళ్తా ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు కలిసి ఊరంతా వారు పొలం ఉంటే పొలాన్ని నడుచుకుంటే మాట్లాడుకుంటే వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే అనుకోకుండా పాపం దారిలో కాళ్ళు మునిగుచ్చుకుని పాపం భార్యకి మునిగుచ్చుకోలికి ఏమన్నా కాళ్ళు మునిగుచ్చుకుంది అని ఇంతరికి చంద్రులతో అమ్మా కొంచెం జాగ్రత్తలో అమ్మా, నీ కాళ్ళలో కూర్చున్న ముందు నా కంట్లో కూర్చున్నట్టు ఉన్నాను అన్నాడు. ఎవరు? భర్త. ఎప్పుడో పెళ్ళి పోతాం, నీ కాళ్ళలో కూర్చున్న ముందు నా కంట్లో కూర్చున్నట్టు ఉన్నాను. 6 నెలలు పోయిన తర్వాత మళ్ళా కలిసి చేయి వెళ్తా ఉంటే ఎదురైతే ముందు పడిపోయింది. ఏమన్నా ఎదురు తగ్గినంటే కన్ను చూసినాడు. ఫస్ట్ ఏమో నీ కాళ్ళలో కూర్చున్న ముందు నా కంట్లో కూర్చున్నాను అన్నాడు. ఇప్పుడేమో ఒక 2 నెలలు కన్ను చూసినాడు. పోయింది, ప్రేమ అయిపోయింది. సమాధానం భర్త విషయంలో భార్య కానీ, భార్య విషయంలో భర్త కానీ ప్రేమ కలిగి ఎప్పుడైతే ఉంటారో వారి మధ్య 3 పేర్లు పాడుగా దేవుడు వారితో ఉంటారు. కనుక భార్య విషయంలో భర్త ఉండవలసినటువంటి 3 అనుభవాలు ఏంటంటే, ఒకటి నీ భార్యను ప్రేమించు, రెండవది నీ భార్యను పోషించు, మూడవది నీ భార్యను హత్తుకోను. భర్త విషయంలో భార్య ఉండవలసినటువంటి 2 అనుభవాలు ఏంటంటే, మొదటిగా భర్తకి లోబడి ఉండాలి, రెండవది భర్త అంటే ప్రేమ కలిగి ఉండాలి. భర్తకి సహోదరుల సమాజంలో కానీ, పెద్దల్లో కానీ, గ్రామంలో కానీ ఎక్కడైనా సరే భర్తకి ఇల్లు రావాలంటే భార్యను బట్టే ఇల్లు వచ్చింది. భార్యను బట్టి భర్తకి ఇల్లు తగ్గలన్నా భార్య, భర్తకి ఇల్లు పెరగాలన్నా భార్య, భర్త రాజు అవ్వాలన్నా భార్య, భర్తకి ఎంతో అవ్వాలన్నా భార్య. కనుక సహోదరులారా, ఎప్పుడైతే అలాగే వారు ఒకరి మనసులో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారో దుష్టుడు అనేవాడు మధ్యకి రానే రాడనమాట, రానే రాడు. కనుక సహోదరులారా, ఆ భార్య భర్తలు ఎలాగో ఒకరికొకరు త్యాగం చేస్తున్నారో ప్రేమ అనేది ఎలాంటి ఇచ్చుపుచ్చుకునేది ప్రేమ అంటే. చూసారా, ఆ ప్రేమ అంటే ఏంటి? ఇచ్చుపుచ్చుకునేదే ప్రేమ అంటే. చివరికి ఒకదాని ముందు చెప్పి చూస్తారు ఏంటంటే సహోదరులారా, వివాహం అయిన తర్వాత వింటున్నారా, ఒకరి ముందు
ఏమండి ఏం చూసినా ఇష్టపడ్డారండి అని చెప్పేసి భార్య అడుగుతా ఉంది. మాట్లాడుకోవాలి కొంచెం మాట్లాడుకోవాలి పక్కన పాపం ప్రేమ వైవాహికమైంది ప్రేమ. అమ్మ విన్నారా తర్వాత మాట్లాడుతున్నాం వాటి ఏమంటా ఉంది భర్తని ఏం చూసినా ప్రేమించాలని ఇష్టపడ్డారండి అని అంటే ఏమని అంటున్నాడు నన్నే చూసి ఇష్టపడ్డావు అని చెప్పేసి అంటే మీ బాగా జుట్టు బాగుందండి బాగా పెంచుకున్నారు మేము చూడండి ఇప్పిన గంట పడింది అంత ఇష్టపడ్డానండి అని చెప్పేసి ఏం చేసింది ఇది చూసుకుంటాం. ఇది కళ్ళం చేయబెట్టడానికి ఏం చేసింది ఇప్పు పెట్టుకుని అయ్యారు కూడా పట్ల ఎత్తి వాడు మీరు ఎట్టి లేవు ఎట్లా ఊడిపోయింది చేయబట్టింది ఏమైందని కూడా చేసేసింది. ఇదేంటండి చెప్పేసి ఆ వేసి పరుగు తీయకపోతుంటే ఆ బాగా ఆలోచన చేపట్టుకుంటే సౌరం కూడా వచ్చింది. ఏమిటేమో ఏమిటేమో పొరపట్టేది కదా ఒకసారి కోరికింది పొడవాటని జరగలిగిన అమ్మాయి కావాలని కోరుకున్నాను. చూసారా అంటేమో ఇగ్గు ఏమిటేమో ఏమైపోయిందండి అందం మోస్తారు సౌందర్యము శరీరము సహోదరుగా కలిపే కానీ ఆత్మ ఎప్పుడైతే సౌందర్యం ఉంటుందో వధువుల మధ్య దేవుని ఆత్మ కార్యజరుగుతాం కనుక వివాహమైనటువంటి యుద్ధులు కూడా తన భార్య విషయంలో భర్త సతీశ్వరం గారు నీ భార్య విషయం రెండవది నీ భార్యను పోషించు మూడవది నీ భార్యను హత్తుకుని అలాగే నలభై కాదు మీ భర్త విషయంలో రెండు వైపులు కలిగి ఉండాలి. ఒకటి మీ భర్తకి లోబడి ఉండాలి, రెండవది మీ భర్త అంటే భయం పెరిగి ఉండాలి. ప్రయాణికులు పెరిగేది అలా ఉన్నట్టు ఉండాలా చెప్పి చెప్పాలి. వారిద్దరు కూడా సోదరులారా నా భర్త విషయంలో భయం కలిగి ఉంటాను, నా భార్య విషయంలో నా భార్య నచ్చుకుంటాను, ప్రేమిస్తాను, ఆమె పోషిస్తానని చెప్పేసి వారిద్దరు కూడా దేవుని తమ్ముడు ఒప్పుకున్నారు కనుక దేవుడే సాక్ష్యం అన్నమాట. కనుక ఈ వివాహానికి వచ్చినటువంటి మీరందరూ కూడా వారి కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలని చెప్తూ ఈ కొద్ది మాటతో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను నేను ఆదిలోనే సృష్టిలోనే మీరు ఆదామతో ప్రారంభించి ఇంతవరకు కొనసాగింపజేస్తున్న గొప్ప తల్లి తీసుకోవడం ఈ సమయంలో తల్లి పెళ్లి కుమారుడిగా నేను వేపుల సతీష్ పెళ్లి కుమార్తెగా పుంగూరి సలూరి సిద్ధపడి ఈ సన్నిధికి వచ్చిన్నారు. ఎవరి బిడ్డలు దీవించి ఆస్వాదించబడుతున్నాం. ఇంతవరకు ప్రభావ వాటి పరిచర్య చేసి అందించినటువంటి దైవ సేవకులు ప్రభుత్వాన్ని బట్టి అమ్మగారిని బట్టి తోడుకోవాలి ప్రభావ నీ దాసులను మరి పాత్రగా సాధనలు వరకు నడుచున్నాం నడిపించమనిస్తున్నాం ప్రభావ. అదే రీతికమైన ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరిపిస్తుండగా ఎలాంటి అవరోధం ఆటంకం లేకుండా నీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుదరదు అనేటటువంటి న్యాయం అనేటువంటి కారణము ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే మీరు తెలియపరచండి, లేకపోతే ఎప్పటికీ కూడా మౌనంగానే ఉండవలసినటువంటి అవసరం ఉంది. మౌనము అంగీకారాలని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మీ యొక్క ఇష్టాన్ని మీ కుడి చేతులు పైకెత్తి కోరుచున్నాను. మీ పిల్లలు కూర్చోండి, ఎత్తాలి, అందరు చేతులు పైకి ఎత్తాలి. మా చేతులు ఒకసారి బయట పట్టుకోండి. సతీష్ సలోముని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆమెను ప్రేమించి ఆదరించి గమపరిచి సుఖదుఖములందు సంరక్షించి మన పేరు సలోమి సతీష్ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా?
ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీ ఇద్దరు జీవిత పర్యంతం వరకు ఇద్దరితో కాపురం చేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఓకే, ఇద్దరు కలిసి చూడండి. ఆ సమయంలో మరి అబ్బాయి చేయి పెట్టించడానికి అబ్బాయి తరఫున వారి తండ్రి గారు కానీ వారి పెద్దనాన్న కానీ గ్రామం కానీ అమ్మాయి తరఫున చేయి పెట్టించడానికి వారి అదే వెంకటేష్ గారు దిగుతని సమయంలో యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి సతీష్ కలుని వారి పుస్తకాన్ని నోటి మాటల ద్వారా పరిచయ పైకెత్తుల ద్వారా తెలియపరిచిన ఇదిగునైనా వారి తండ్రి గారు మనుషు గారు తల్లి గారు చంద్రరోజమ్మ గారు అదేవిధంగా వారి బాబాయ్ గారు వారి దేవదాస్ గారు మరియు గారు ప్రభు వారి ఇష్టాన్ని తెలియపరిచి ఈ యొక్క ఇద్దరి కుడి చేతులు కలిపి ఈ బృందాన్ని శాశ్వత వనరులుగా మీరు మార్చమనిస్తున్నాం. జీవితకాల పర్యంతం స్వస్థమనం కలిగి జీవించలేటువంటి ప్రభువు దాని వాక్యం దయచేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ అధికారము ఉంటుందన్నమాట. అధికారంలో అతన్ని దేవుడు పురుషునికి ఇచ్చి ఉన్నాడు, స్త్రీకి ఈ యొక్క వివాహ వ్యవస్థ నిన్ను నా పెళ్లి భార్యగా దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును సుఖ దుఃఖములందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కనపరిచి ఆదరించి సంరక్షించి నా తల్లిదండ్రుల ప్రమాణం చేశారు. దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘ కాపరి ఎదుట సంఘ పెద్దల ఎదుట నా తల్లిదండ్రుల ఎదుట సోదరుల ఎదుట జీవితకాలం ఇది మొదలుకొని నిన్ను నా పెళ్లి భర్తనుగా అంగీకరించి దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును సుఖ దుఃఖములందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను కనపరిచి సంరక్షించుదని నా జీవిత కాలం అంతయు నీ యెడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను సంఘ కాపరి ఎదుటను సంఘ పెద్దల ఎదుటను నా తల్లిదండ్రుల ఎదుటను
సతీష్ ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేసి ఎవరితో ప్రమాణం చేస్తాను? దేవుని ఎదుట పట్టుకో. ఇంకా సంఘం ఎదుట, సంఘం ఎదుట, సంఘ కాపరి ఎదుట, సంఘ కాపరి ఎదుట, సంఘ పెద్దల ఎదుట, సంఘ పెద్ద ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట ప్రమాణం. ఎవరి దగ్గర సతీష్ ప్రమాణం ఎంత సరే ఈ సమయంలో